హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన దీపం 2.0 పథకం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏడాదికి 3 సిలిండర్ ఫ్రీ అన్నారు కదా, మరి డబ్బులు ఎందుకు కట్టాలి? 550 రూపాయలకే సిలిండర్ వస్తుందా? కొత్త కనెక్షన్ ఫ్రీగా ఎలా పొందాలి? ఇలాంటి ఎన్నో సందేహాలకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో ఒక ముఖ్యమైన ఈకేవైసీ అప్డేట్ కూడా ఉంది. టాపిక్లోకి వస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో భాగంగా ఈ పథకాన్ని తెచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం. అలాగే దీని షెడ్యూల్ వచ్చి ఫస్ట్ సిలిండర్ అంటే ఏప్రిల్ నుంచి జూలైలో ఉంటుంది. అలాగే సెకండ్ సిలిండర్ వచ్చి ఆగస్ట్ నుంచి నవంబర్ లోపల, థర్డ్ సిలిండర్ వచ్చి డిసెంబర్ నుంచి మార్చ్ అండి. ఈ మార్చి నెల ఎండింగ్ లోపల మీరు ఫ్రీ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మార్చి నెల ఎండింగ్ లోపలే చేసుకోవాలండి. అలాగే ప్రస్తుతం మనం థర్డ్ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవాలంటే ఈ మార్చి 30 లోపల బుక్ చేసుకోండి. అలాగే 550 రూపాయలకి సిలిండర్ వస్తుందా? అసలు నిజం ఏంటో చూసుకున్నట్టయితే, సోషల్ మీడియాలో కేవలం 550 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని వచ్చే మెసేజ్లు వెనుక ఉన్న లెక్క ఏంటంటే, సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధర 850 నుంచి 875 రూపాయలు ఉంటుందండి. ఉజ్వల సబ్సిడీ అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం ఉజ్వల పథకం కింద ఉన్నవారికి 300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే క్లారిటీ ఏంటంటే, మీరు సిలిండర్ తీసుకునేటప్పుడు 550 రూపాయలు కట్టాలి. ఆ తర్వాత 300 రూపాయలు మీ ఖాతాలో పడుతుంది. అంటే మీకు అది 550 రూపాయలకే పడినట్టు లెక్క. అంటే దీపం పథకం ప్రయోజనం ఏంటంటే, అదే మీరు ఏపీ దీపం పథకానికి అర్హులైతే మీరు కట్టిన పూర్తి డబ్బులు 850 రూపాయలు మీ ఖాతాలో పడుతుంది. అంటే మీకు ఇది సున్నాకే వచ్చినట్టు అనమాట. మీకు ఖర్చు అయింది సున్నా. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే అని ఆంధ్రప్రదేశ్ లబ్ధిదారులకు అయితే మాత్రం దీపం 2.0 పథకం పెట్టారు కాబట్టి వారికి మాత్రం ఏపీలో నివసిస్తూ తెల్ల రేషన్ కార్డ్ మరియు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు వీరికి ఏడాదికి 3 సిలిండర్ పూర్తిగా ఉచితేస్తుందండి. డబ్బుల విషయానికి వస్తే, మీరు సిలిండర్ కొనేటప్పుడు పూర్తిగా నగదు అంటే సుమారు 850 రూపాయల నుండి 875 రూపాయలు చెల్లిస్తారు. కానీ 48 గంటల లోపే కేంద్రం ఇచ్చే సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా కలిపి మొత్తం డబ్బులు తిరిగి వారి ఖాతాలో పడతాయి. అంటే వీరికి సిలిండర్ సున్నా ఖర్చుతో వస్తుంది. అంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అండి ఏపీ ప్రజలకు మాత్రం. అలాగే ఇతర రాష్ట్రాల వారు లేదా పిఎం ఉజ్వల లబ్ధిదారులు చూసుకున్నట్టయితే, దేశవ్యాప్తంగా పిఎం ఉజ్వల యోజన కింద కనెక్షన్ ఉన్నవాళ్ళు వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్పై 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. వీరు 850 పెట్టి సిలిండర్ కొంటే 300 రూపాయలు వెనక్కి వస్తాయి కాబట్టి, అంటే వీరికి సిలిండర్ 550 రూపాయలకే పడుతుంది అని వీరికి ఏపీ ప్రభుత్వం ఇచ్చే అదనపు ఉచిత బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏపీ రాష్ట్ర ప్రజలు కాబట్టి. అలాగే చూసుకున్నట్టయితే సాధారణ గ్యాస్ వినియోగదారులు అంటే నాన్ ఉజ్వల వాళ్ళు, అంటే నా ఉజ్వల పిఎం ఉజ్వల వర్తించిన వాళ్ళు చూసుకున్నట్టయితే, ఉజ్వల కనెక్షన్ లేని వారు మరియు తెల్ల రేషన్ కార్డు లేని సాధారణ మధ్యతరగతి ప్రజలు వీరికి ప్రస్తుతం ఎటువంటి పేద సబ్సిడీలు రావడం లేదు. వీరు మార్కెట్ ధర అంటే సుమారు 550 రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సిందే. వీరు కేవలం 25 రూపాయలు లేదా నుంచి 40 రూపాయలు వంటి స్వల్ప సబ్సిడీ మాత్రమే వర్తిస్తుందండి. అర్థమైంది కదండి. ఇది 550 రూపాయలు ఉన్న రహస్యం అనమాట. ఎవరు అర్హులో చూసుకున్నట్టయితే, తెల్ల రేషన్ కార్డు బీపీఎల్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలన్నమాట. రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు, గ్యాస్ పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ వివరాలు ఖచ్చితంగా ఉండాలండి. అలాగే చూసుకున్నట్టయితే, ఒకవేళ మీ ఇంట్లో అసలు గ్యాస్ కనెక్షన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పిఎం ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా పొందవచ్చు. అంటే దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలోకి వెళ్ళి, అంటే హెచ్పి అయినా, ఇండియన్ అయినా, భారత్కైనా వెళ్ళండి. ఉజ్వల కనెక్షన్ కోసం ఫామ్ అడగండి. మహిళల పేరు మీద మాత్రమే అప్లై చేయాలండి. దీనివల్ల మీకు ఫ్రీ కనెక్షన్, స్టవ్ మరియు మొదటి సిలిండర్ ఉచితంగా వస్తాయి. అలాగే ఏం వెబ్సైట్ అయితే pmuy.government.in అధికారిక వెబ్సైట్ని అని చెప్పండి. ఆ తర్వాత ఈకేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు ఈకేవైసీ పూర్తి చేయకపోతే మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ డబ్బులు రావు.
ఇది ఎలా చేయాలంటే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ వేయాలి లేదా వారి యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ చేయాలి. సమస్యలు ఉంటే 14400 లేదా 1967కి కాల్ చేయమని చెప్పండి. మీరు మీ దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పండి. సరేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పరిస్థితి. అపోహలు నమ్మకండి. అధికారికంగా ప్రభుత్వం చెప్పే నిబంధనలను పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.